రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా పూర్తయ్యేందుకు ఆధార్ ఈ-సంతకం ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తొలుత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వివరించారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా సమయాన్ని ఆదా చేసే లక్ష్యంతో స్లాట్ బుకింగ్ తెచ్చామన్న మంత్రి వచ్చే నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆధార్ ఈ-సంతకం అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆధార్ ఈ-సంతకంతో 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని సచివాలయంలోని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పొంగులేటి తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం, పనిభారం అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్ల పోస్టింగ్, పదోన్నతి పొందిన ఉద్యోగులకు పోస్టింగ్ల తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకొస్తున్నందున ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పటాన్చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా ఎస్ఆర్ఓలను నియమించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వ ప్రతిష్ట పెంచేలా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలని సూచించారు.